పెద్దలందరికీ, మినిస్టర్లందరికీ, రాజకీయ నాయకులందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాకపోతే ఏమిటంటే చెప్పవలసిన విషయం, ఈ బస్సుల విషయంగా చాలా డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, ప్రజలు కానీ చాలా బీభత్సంగా కష్టపడుతున్నారండి. అంటే ప్రజల విషయంలో వాళ్ళు కండక్టర్లు, డ్రైవర్లకి కష్టంగా ఉంది. కానీ పనికొచ్చే పనులు, పనికిరాని పనులు, పనికొచ్చే వాళ్ళు, పనికిరాని వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రీ 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 బస్సులు చేసేటప్పటికి విపరీతంగా కొట్టుకు చేస్తున్నారండి, విపరీతంగా తిట్టుకుంటున్నారండి. అసలు ఎక్కడ చూసినా నరకం కనిపిస్తుంది. కానీ అసలు ఎవరికి కూడా అసలు మంచి జరగడం అనేది జరగకుండా అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఒక మాట విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ ముండా కొడుకు అనవసరంగా చేశాడు, ఈ లంజా కొడుకు అనవసరంగా చేశాడు, ఈ ఫ్రీ బస్సులు చేసి మమ్మల్ని తిప్పలు పెడుతున్నాడు, ఎవరు కూడా పనికొచ్చేటోళ్ళు పనికిరాని వాళ్ళు కూడా ఎక్కేసేసి బస్సులు పనికొచ్చే వాళ్ళని పనికి రాకుండా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తిట్టని వాడు లేడండి. బస్సులు ఎక్కిన వాళ్ళు డిస్ట్రిక్ట్ బస్సులు కానివ్వండి, లోకల్ బస్సులు కానివ్వండి, సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. ఎక్కడానికి కొట్టుకోవడాలు, దిగడానికి కొట్టుకోవడాలు, అసలు ఎక్కిన తర్వాత తిట్టుకోవడాలు విపరీతంగా, అంటే బీభత్సం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు అది ఇప్పుడు సడన్గా తీసేశారంటే మళ్ళీ ఇంకా ఏం గొడవలు జరుగుతాయో అని చెప్పి అదొక టెన్షన్ కూడా ఉంది. కానీ చేయడమే స్టార్టింగ్లో మీరు చాలా తప్పు చేశారు. అసలు ఆ ఫ్రీ అనేది పెట్టకుండా మామూలుగానే ఉంటే అయిపోయేది. కానీ ఫ్రీ పెట్టకుండా కనీసం ఆఫ్ ఛార్జీ పెట్టినా దానికి ఒక ఫలితం దక్కేది, మీకు ఇన్కమ్ ఉండేది. ఎక్కేవాళ్ళు కూడా ఆఫ్ ఛార్జ్ కదని ఎక్కేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు కాదు, తిట్టుకునేవాళ్ళు కాదు, ఇంత దౌర్జన్యం జరిగేది కాదు. కానీ మీరు ఫ్రీ అని చేసి మాత్రం ప్రజల్ని చాలా కష్టపెడుతున్నారు. అనవసరంగా వాళ్ళు విపరీతంగా మిమ్మల్ని తిట్టిపోస్తున్నారు. దానివల్ల జనాలకి కొంతమందికి ఉపయోగం ఉందే కానీ మీరు పెట్టిన దాంట్లో ఒక వంతు మాత్రమే ఉపయోగం ఉంది, కానీ మూడొంతులు మాత్రం ఉపయోగం లేదండి. పనికొచ్చే వాళ్ళు ఎక్కుతున్నారు, పనికిరాని వాళ్ళు ఎక్కుతున్నారు. అసలు వెళ్ళొద్దు అనుకున్న వాళ్ళు కూడా బస్సుల్లో ఎక్కి ప్రయాణాలు చేసి బయటికి వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు ఇట్లా, ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు అనేది అర్థం కావటం లేదండి. మీకు ఓట్లు పడాలని మీరు ఏవేవో చేశారు. 500 రూపాయలు సిలిండర్ అన్నారు, అది ఎంతవరకో తెలియదు. పెన్షన్ అన్నారు, ఎప్పటి నుంచో 2000 రూపాయలు పేదవాళ్ళకి పెన్షన్ పడుతుంది, ఇంతవరకు పెన్షన్లు పెంచలేదు. ఇంతవరకు కూడా అసలు ఏ సౌకర్యం కూడా కనిపించటం లేదు. ప్రతి ఒక్కరూ ఏమంటున్నారంటే, ఇప్పుడు మీ ముఖం మీద తన్నినట్టే మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే చాలా బాగుండేది, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేది అని ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. కానీ ఆ పేరు రావడం మీకు మంచిదా? ఆ పేరును గొప్పగా చెప్పుకోవడం మీకు బాగా ఉందా? మీరు ఆలోచించండి. కానీ చాలా తప్పు చేశారు. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి మీరు చేసిన తప్పు అని అంటే, బస్సు ఫ్రీ అని పెట్టడం అయితే చాలా తప్పు. ఎందుకంటే అది గవర్నమెంట్ కూడా బడ్జెట్కి చాలా కష్టమవుతుంది. ఆయన ఆల్రెడీ అప్పులు చేసిపోయాడు. అప్పులను తీర్చుకోవాలంటే మీకు బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ కావాలి అని అంటే డబ్బులు గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఇట్లా ప్రజల నుంచి కానీ రావాలా, రాబడి ఉండాలని చెప్పని కోరుకుంటుంది గవర్నమెంట్ ఎప్పుడు కూడా. కాబట్టి మీరు చేసింది చాలా తప్పు అని చెప్పని అనుకుంటున్నాము కూడా. చాలా వరకు మీరు తప్పే చేశారండి. ఈ బస్సు ఫ్రీ పెట్టడం అనేది చాలా తప్పు. ఇప్పటికైనా కూడా మీరు పబ్లిసిటీ ఇచ్చి పబ్లిక్ అందరికీ కూడా చెప్పి ఒక 50% అన్నా ఛార్జింగ్ పెట్టి 50% తీసేస్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నారు. లేకపోతే మొత్తానికే తీసేసి ముందులాగానే ఛార్జీలు పెట్టేస్తే ఈ జనాభా కూడా ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు కూడా కొంచెం తగ్గుతారు. ఆ మెట్రో ఎక్కిపోతారా, బస్సులో ఎక్కిపోతారా, లేకపోతే సైకిళ్ళ మీద పోతారా, మోటార్ సైకిల్ మీద పోతారా, కార్లలో పోతారా, ఎట్లా పోతారనేది వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు. అంతేగాని అనవసరంగా మీరు ఇది పెట్టి మాత్రం చాలా తప్పు చేశారండి. 100% చాలా తప్పు ఇది. ఎందుకని చేశారనేది అర్థం కావటం లేదు. దేనివల్ల చేశారనేది కూడా అర్థం కావటం లేదు. ఓట్ల కోసమే చేశారని చెప్పని ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటున్నారు. అదే వాడుక జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఈ నిర్ణయం అనేది కరెక్ట్ కాదు. ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది మీరు. ఏదైనా చేస్తే మంచి పనులు చేయండి సార్. ఇప్పుడు కోర్టుల్లో కేసులు చాలా ఉన్నాయి. ఆ జడ్జీలతో మాట్లాడి జడ్జీలకు చెప్పి ఆ సివిల్ కేసులు ఏవైతే ఉన్నాయో తొందరగా చేయమని చెప్పని మీరు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వండి. మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఈ దొంగతనాల కేసుల కంటే కూడా సివిల్ కేసులు చాలా ఇంపార్టెంట్ సార్. రెవెన్యూ చేసే పొరపాట్లు కూడా ఉన్నాయి. రెవెన్యూని కూడా పిలిచి మీరు విచారించి, ఆ రెవెన్యూ దగ్గరికి పోయి అయినా విచారించి, ఆ రెవెన్యూ వాళ్ళని పిలిచి అయినా మీరు విచారించి అసలు ఎట్లా ఏ విధంగా జరుగుతున్నాయి ఈ కేసులు అనేది మీరు
కొంచెం దాని గురించి అవగాహన తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు మీరు చేసింది కొన్ని పనులు మంచిగా ఉన్నాయి, కొన్ని పనులు బాగోలేవండి. జనాలు కూడా అదే జనాలు చెప్పుకున్న దాన్ని బట్టే నేను మీకు చెప్పడం జరుగుతుంది. కానీ జనాల నోట్లో నుంచి ఏది కూడా చెడు అని రాకూడదండి, మంచి అనే రావాలి. మంచి అని వస్తేనే మీకు మంచి జరుగుతుంది, కానీ చెడు అని వస్తే మాత్రం ఇంకా 5 ఏళ్ళ తర్వాత మీరు ఇంకా మళ్ళీ రాలేరు. ఇది మాత్రం కన్ఫాము. మంచి పనులు చేసే వాళ్ళకే ఏదైనా కూడా మంచి దారి దొరుకుతుందండి. మంచి మనసున్న వాళ్ళకే మంచి గమ్యం దొరుకుతుంది, మంచి మనసున్న వాళ్ళకే మంచి జరుగుతుంది. అంతేగాని ఈ లేనిపోని తతంగాలు పెట్టి, లేనిపోని బీభత్సాలు పెట్టి, లేనిపోని ప్రాబ్లమ్స్ పెట్టి ప్రజల నుంచి మీరు ఏదో రావాలని కోరుకుంటే అది మీకు మంచిది కాదు, ప్రజలకి మంచిది కాదు. ఇదంతా కూడా చాలా దారుణం అయిపోతుందండి. ప్రపంచంలో అసలు లేనిపోని ఎక్కడెక్కడో ఏవేవో అనర్థాలు జరుగుతున్నాయి. కానీ మన తెలంగాణలో కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్పని ఆంధ్ర సైడ్ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకొని బస్సు ఫ్రీ అని పెట్టారు. కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసింది కూడా ఒకందుకు తప్పే అనిపిస్తుంది నాకు. ఆంధ్రప్రదేశ్లో కూడా అది తీసేయాలి, ఆ స్కీమ్ అనేది తీసి పడేసేసి మామూలుగా ఛార్జీలు ఎవరికి డబ్బులు లేవండి, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయండి. బిచ్చగాడు బిల్డింగులు కట్టుకొని తిరుగుతున్నాడు, రోడ్డు మీద అడుక్కునేవాడు మామూలుగా కార్లెంబడి తిరుగుకుంటూ అడుక్కునే వాళ్ళకి కూడా పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఎవడండి ఈ రోజుల్లో డబ్బు లేనివాడు? ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంది, కానీ బయటికి తీయరు, బయటికి చెప్పుకోరు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు లేనివాడు అంటూ ఎవడో ఒకడు తలకు మాసినవాడు మంచితనం చేయాలి, మంచికి పోవాలనుకున్న వాడి దగ్గరే డబ్బులు లేవు. కానీ దుర్మార్గుల దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉన్నాయండి. దుర్మార్గానికి పోయే వాళ్ళ దగ్గర, తప్పులు చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, తప్పుడు పనులు చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, దొంగతనాలు చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, దౌర్జన్యం చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ నీతి నిజాయితీగా బతకాలనుకున్న వాడికి మాత్రమే డబ్బులు రావు, వచ్చినా ఉండవు, అవి సరిపోవు. ఇది అండి జరిగేది ప్రపంచంలో. ప్రతి ఒక్కరికి కూడా జరగవలసింది మంచే కానీ చెడు కాదు. కానీ దీని గురించి కొంచెం ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పని అనుకోవడం జరుగుతుంది. ఆ రోడ్ల మీద కూడా చిన్న చిన్న గీతలు ఆ ఫోకస్ చేశారు. వాటి వల్ల కూడా చాలామందికి చాలా మెడల్ ప్రాబ్లం, నడుములు ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. వాటి వల్ల చాలా కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరికి చూడండి మెడల నొప్పులు, ప్రతి ఒక్కరికి చూడండి ఇదేంటి నడుముల నొప్పులు. ఈ హెల్మెట్లు పెట్టారు, హెల్మెట్ల వల్ల కూడా ఆ దడదడ అని చెప్పని ఆ బండి వాటి మీద పోతూ ఉంటే ఆ హెల్మెట్లు కొట్టుకుని కూడా మెడలు దెబ్బతింటున్నాయి. ఇది ఆలోచించారండి పబ్లిక్ గురించి మీరు? ఈ అవగాహన ఉండదా మీకు? ఈ తెలివితేటలు ఉండవా? మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అర్థం కావటం లేదు. ఎవరైనా కూడా ఈ పనులు చేసేవాళ్ళు, అన్నం తినేవాళ్ళు అన్నం తిన్నట్టే ఆలోచించండి, గడ్డి తినేవాళ్ళు గడ్డి తిన్నట్టే పశువులాగా ఆలోచించండి. అంతేగాని ప్రజలకి ఏం మంచి జరుగుతుంది, ఏం న్యాయం జరుగుతుంది అనేది మీరు ఆలోచించరా? మీకు ఓట్లు పడింది లెక్క వాడి కోసం వీడి కోసం, ఈ ల్యాండ్ కోసం, దానికోసం దీనికోసం, ఇది కొలగొట్టాలి అది కొలగొట్టాలని చెప్పని ఆలోచనలు తప్ప, అవి ఆవేశాలు తప్ప మీరు ప్రజలకు ఏమైనా మంచి చేయాలని చెప్పని కోరుకుంటున్నారా? ఏమీ లేదు, అలాంటిది ఏమీ జరగట్లేదు. కాబట్టి మీరు ఏవైనా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. రోడ్ల మీద చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు తీసేయండి దయచేసి. వాటి వల్ల ప్రతి ఒక్కరికి కూడా మెడల నొప్పులు. ఆ హెల్మెట్లు పెట్టుకున్నంత మాత్రాన చచ్చిపోరని గ్యారంటీ ఏముందా? పడిపోగానే హెల్మెట్ ఎగిరిపోయి ఎక్కడో పడుతుందండి. దానివల్ల తలకాయలు పలికి చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు, కాళ్ళు ఇరిగిపోతున్నాయి, చేతులు ఇరిగిపోతున్నాయి. తలకాయ పలికి చచ్చిపోతే దరిద్రం వదులుతుంది, కానీ కాళ్ళు చేతులు ఇరిగితే ఎంత నరకం అండి. చూసేవాళ్ళు ఎవరండి? డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరండి? దానికంతా సేవ చేసేవాళ్ళు ఎవరు? మీరు చేస్తారా? మీ రాజకీయ నాయకులు చేస్తారా? దాని గురించి సపోర్ట్ చేస్తారా? ఏమైనా సహాయం చేస్తారా? లేదు కదా. దానివల్ల కష్టపడేది పబ్లికే, ప్రజలే. ఆ ప్రజలకే న్యాయం చేయమని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ప్రజలు ఎంత కష్టపడితే ఎంత మీ ప్రభుత్వం కూడా ఎంత నష్టపోతుందో మీరు ఆలోచించండి. దానివల్ల మీకు ఓట్లు వేసినంత మాత్రాన మీకు కోట్లు ఉన్నాయి కదా అని చెప్పని గెలిచి మీరు ఖర్చులు పెట్టుకొని ప్రజల్ని ఈ విధంగా కష్టపెట్టడం అనేది బాగోలేదండి. దయచేసి మీరు ఇలాంటివన్నీ మానుకొని కొంచెం దయచేసి ఈ ఫ్రీ బస్సు గురించి మీరు బాగా ఆలోచించండి. విపరీతంగా నేను కూడా కొంచెం చిన్న పని మీద బయటికి వెళ్ళాను, కానీ ఆ రణరంగం చూస్తుంటే నేను వీడియో తీశాను, కానీ నాకు పెట్టడానికి మనసు రావటం లేదు. అది పెట్టలేను, ఎందుకంటే చాలా గలీజ్ మాటలు తిడుతున్నారండి. ఆ గలీజ్ మాటలు మనము భరించలేము. దయచేసి ఇలాంటివన్నీ కూడా మీరు గ్రహించి ఆలోచించి అవగాహన పెంచుకొని
కొంచెం మేలు చేసేలాగా మీరు ప్రవర్తిస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మీరు మంచి చేయడానికే ఆలోచించండి, అంతేగాని కేసీఆర్ కేటీఆర్ చేసినట్టుగా మీరు చేసి చెడ్డగా అయ్యి మీరు కూడా చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, మంచిగా ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. భట్టి గారిని అందరినీ కూడా మినిస్టర్ గారిని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.